ఈ రోజున తల్లుల్ని ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంతగానో గౌరవించుకుంటాం. మహిళ కుటుంబానికి చాలా ఒక భరోసా లాంటిది. ఆ కుటుంబానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్. సో అట్లాంటి మహిళ చేసినటువంటి పొదుపు వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు లేకుండా వెళ్తున్నటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు. సో అట్లాంటి తల్లికి భారాన్ని తగ్గించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలని చదువుకి దూరం చేయకుండా కుటుంబం సంతోషంగా పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో తల్లికి వందనాన్ని తీసుకురావటం జరిగింది. ఈ తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం 67,27,000 మంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేయటం జరిగింది. ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపుగా 10,90,000 కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయటం లేదు. సో అట్లాంటిది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తుంది. ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా సూపర్ సక్సెస్ చేసిన విషయాన్ని, అమలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మాత్రమే ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేయటం సాధ్యమనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. మరి గత గొడ్డల పార్టీ టైంలో చాలా కబుర్లు చెప్పారు కదండి. 2 పిల్లలకి ఇస్తాం అని చెప్పారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికి కూడా ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఈ రోజున 2 సంవత్సరాలుగా మేము అమలు చేస్తున్న విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తాం. అందరూ కూడా చదువుకునేలా చేస్తాం. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తాం అనేసి కూడా తెలియజేస్తున్నాం.